అమెరికా చరిత్రలోనే అత్యంత విచిత్రమైన అంతుచిక్కని కేసుల్లో ఒకటి ఇది. ఒక చిన్న పట్టణాన్ని కొన్ని అనామక లేఖలు ఎలా గడగడలాడించాయో ఈరోజు మనం చూద్దాం. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు, ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించినా అసలు నేరస్తుడు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాడేమోనన్న అనుమానాన్ని బలంగా నాటిన కేసు. ఆలోచించండి, ఒక నేరానికి ఒక వ్యక్తిని పట్టుకుని విచారించి జైల్లో పెట్టారు, కానీ ఆ నేరం మాత్రం ఆగలేదు. సరిగ్గా అదే పద్ధతిలో కొనసాగుతూనే ఉంది. మరి అలాంటప్పుడు జైల్లో ఉన్న వ్యక్తి నిజమైన దోషేనా, లేక అసలు దోషి ఎవరో బయట ఉండి నాటకమాడుతున్నారా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మొత్తం కేసు తిరుగుతుంది. కథ మొదలయింది 1970ల చివర్లో ఒహాయో రాష్ట్రంలోని సర్కిల్విల్ అనే ఓ చిన్న ప్రశాంతమైన ఊరు. కానీ ఆ ప్రశాంతత వెనుక ఎన్నో రహస్యాలు, పగలు దాగి ఉన్నాయని ఆ అనామక లేఖలు ఒక్కొక్కటిగా బయటపెట్టడం మొదలుపెట్టాయి. మొదట ఈ లేఖలు స్కూల్ బస్ డ్రైవర్ అయిన మేరీ గిల్లిస్పీని టార్గెట్ చేశాయి. ఆమె వ్యక్తిగత జీవితం గురించి చాలా పచ్చిగా ఆరోపణలు చేశాయి. ఆ తర్వాత కొద్ది నెలలకే లేఖల టోన్ మారింది. ఇప్పుడు వాళ్ళు మేరీ భర్త రాన్ని బెదిరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1977 ఆగస్టులో ఒక అనామక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన కాసేపటికే రాన్ ఒక అనుమానాస్పద ప్రమాదంలో చనిపోయాడు. అయినా సరే ఆ లేఖలు రాసే వ్యక్తి ఆగలేదు, పైగా మరింత రెచ్చిపోయాడు. అధికారులు దీన్ని ఒక సాధారణ యాక్సిడెంట్ అని కొట్టిపారేశారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎవరో ఫోన్ చేయగానే కోపంతో తుపాకీ తీసుకుని బయటకు వెళ్లడమేంటి? వెళ్ళిన కాసేపటికే యాక్సిడెంట్లో చనిపోవడమేంటి? ఆ ఫోన్ ఎవరు చేశారు? అతను ఎందుకంత కోపంగా ఉన్నాడు? ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు వెతకలేదు, కేసుని సింపుల్గా ముగిసేశారు. ఇప్పుడు ఆ లేఖల రచయిత కేవలం మాటలతో కాదు, ఏకంగా ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డాడు. కానీ ఈ ప్రయత్నంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు. ఆ ఒక్క తప్పు పోలీసులకు ఒక ఆధారాన్నిచ్చింది. కానీ ఆ ఆధారం వాళ్ళని సరైన దోషి దగ్గరికి తీసుకెళ్ళిందా, లేక తప్పుదారి పట్టించిందా? ఒకరోజు మేరీ తన బస్సు రూట్లో వెళ్తుంటే ఆమెను కించపరుస్తూ ఒక బోర్డు కనిపించింది. దాన్ని తీసిపడేద్దామని ఆమె బస్సు ఆపింది. ఆ బోర్డు వెనుక ఒక చిన్న పెట్టె ఉంది. దాన్ని తెరిచి చూస్తే లోపల ఒక తుపాకీ. దాన్ని కదిలిస్తే పేలిపోయేలా అమర్చి ఉంది. ఇది ఖచ్చితంగా హత్యాయత్నం. ఈసారి పోలీసుల దగ్గర ఒక ఫిజికల్ ఎవిడెన్స్ ఉంది. ఈ బూబీ ట్రాప్తో కేసు స్వరూపమే మారిపోయింది. ఇది కేవలం బెదిరింపు లేఖల కేసు కాదు, ఇప్పుడిది అటెంప్ట్ టు మర్డర్ కేస్. అంటే పోలీసులపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళు త్వరగా ఎవరినైనా పట్టుకోవాలి. ఆ ట్రాప్లో దొరికిన తుపాకీని పోలీసులు ట్రేస్ చేశారు. అది వాళ్ళని పాల్ ఫ్రెషోర్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లిందంతే. పోలీసులకు ఒక అనుమానితుడు దొరికేశాడు. ఇక కథ సుఖాంతమైనట్లే అని అందరూ అనుకున్నారు. కానీ అసలు మిస్టరీ ఇక్కడే మొదలైంది. ఫ్రెషోర్ని అరెస్ట్ చేయగానే అంతా అయిపోయిందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే పోలీసులు చెప్పిన కథకు, జరుగుతున్న వాస్తవాలకు అస్సలు పొంతన కుదరలేదు. చట్ట ప్రకారం పాల్ ఫ్రెషోర్ని విచారించి దోషిగా తేల్చి జైలుకు పంపారు. సర్కిల్విల్ ప్రజలు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఆ ఫ్యాంటమ్ రైటర్ పట్టుబడ్డాడని అనుకున్నారు. కానీ వాళ్ళు చాలా పెద్ద తప్పులో కాలారు. ఇది $1 మిలియన్ ప్రశ్న. పాల్ ఫ్రెషోర్ కఠినమైన భద్రత ఉన్న జైల్లో ఉన్నాడు. మరి అలాంటప్పుడు సర్కిల్విల్ ప్రజలకు అవే లేఖలు, అదే దస్తూరితో, అవే బెదిరింపులతో ఎలా వస్తున్నాయి? ఇది ఎలా సాధ్యం? ఇక్కడ చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఒకవైపు ప్రభుత్వం ఫ్రెషోర్ ఒక్కడే ఈ పని చేశాడని వాదిస్తోంది. కానీ మరోవైపు అతను జైల్లో ఉన్న ఏళ్ల తర్వాత ఆ లేఖలు ఆగలేదు. అదే టోన్, అదే పర్సనల్ ఇన్ఫర్మేషన్, అన్నీ సేమ్ టు సేమ్. దీన్ని బట్టి ఫ్రెషోర్ నిర్దోషి అనడానికి ఇంతకంటే పెద్ద ఆధారం ఇంకేం కావాలి? సరే, ఫ్రెషోర్కు వ్యతిరేకంగా పోలీసులు చూపించిన అతిపెద్ద సాక్ష్యం చేతిరాత విశ్లేషణ. కానీ ఇక్కడే మరో సమస్య. ఆ చేతిరాత విషయంలో నిపుణుల మధ్య ఏకాభిప్రాయం లేదు. కొందరు అది ఫ్రెషోర్ చేతిరాతే అన్నారు, మరికొందరు అస్సలు కాదన్నారు. అంటే అది ఒక బలమైన, ఖచ్చితమైన సాక్ష్యం కాదన్నమాట. ఇలాంటి బలహీనమైన సాక్ష్యం మీద ఒక వ్యక్తిని ఎలా దోషిగా నిర్ధారిస్తారు? పాల్ ఫ్రెషోర్ మొదటి నుండి చివరి వరకు ఒకే మాట మీద ఉన్నాడు. నేను నిర్దోషిని, నన్ను ఎవరో కావాలని కేసులో ఇరికించారు అని అతను వాదిస్తూనే ఉన్నాడు. అతని మాటలను ఎవరూ నమ్మలేదు. కానీ జరుగుతున్న సంఘటనలు మాత్రం అతని వాదనకు బలాన్నిచ్చాయి. సో కేసైతే అధికారికంగా ముగిసింది. కానీ న్యాయం జరిగిందా? పాల్ ఫ్రెషోర్ ఏళ్లపాటు జైల్లో మగ్గిపోతుంటే అసలు నేరస్తుడు మాత్రం బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడా? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిందే.
ఈ కేసు ఎందుకింత మిస్టరీగా మిగిలిపోయింది అంటే కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, ఆ రాసే వ్యక్తికి ప్రజల పర్సనల్ సీక్రెట్స్ కూడా తెలియడం. రెండవది, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఫ్రెషర్ అరెస్ట్ అయ్యాక కూడా లేఖలు ఆగకపోవడం. మూడవది, కొన్నిసార్లు జరగబోయే సంఘటనలను కూడా ఆ లేఖలు అంచనా వేయడం. అంటే అసలు రచయిత దొరకలేదనే కదా అర్థం. ఈ ప్రశ్నలు ఇప్పటికీ అలాగే మిగిలిపోయాయి. ఆ లేఖల వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? ఒక్కరే చేశారా, లేక ఇది ఒక గ్రూప్ పనా? పాల్ ఫ్రెషర్ నిజంగానే ఒక కుట్రలో బలిపశువయ్యాడా? అంటే అసలు నేరస్తుడు శిక్ష నుండి తప్పించుకొని మన మధ్యే తిరుగుతున్నాడా? ఈ ప్రశ్నలకు బహుశా ఎప్పటికీ సమాధానం దొరకపోవచ్చు. అధికారులు కేసు మూసేశామని ప్రకటించారు, కానీ ఆ సందేశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇది ఒక భయంకరమైన నిజాన్ని మనకు గుర్తు చేస్తోంది. ఒక అమాయకుణ్ణి దోషిగా నిలబెట్టినంత మాత్రాన న్యాయం జరిగినట్టు కాదు. అసలు రచయిత పట్టుబడనంత కాలం సర్కిల్వెల్ మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది.